చేసే కర్మను యజ్ఞంగా భావించి చేయండి. ఏ కర్మ చేస్తున్నారో యజ్ఞం అది. మీకు దేవతల అనుగ్రహం కలుగుతుంది అని చెప్పాడు. నీకు ఏ పని ఇచ్చాడో అది సంతృప్తిగా చేయి, అదే యజ్ఞం. ఈ భావనే దేవతలకు మానవులకు ఉండే సంబంధము. అటువంటి మంచి భావనతో చేసేటువంటి యజ్ఞమే దేవత వస్తాడు ఇంటికి. పంచభూతాలు దేవత అనుగ్రహంతోనే పనిచేస్తున్నాయి. ఈ పంచభూతాలంతా కూడా మనం ప్రయత్నం చేసి పొలం దున్నవచ్చు కదా, విత్తనం కూడా నాటవచ్చు మనం. కానీ వర్షం కురిసేలాగా చేయలేం కదా, పరమాత్ముడు కదా చేయాలా, మిగతాది వాడు చూసుకుంటాడు. విత్తనం మొలకెత్తేలాగా మనం చేయలేం, ఇంత మాత్రం చేయగ. పొలం దున్నగలం, పొలానికి ఎరువు వేయగలం, పొలంలో మనం విత్తనం వేయగలం. అయిన తర్వాత వర్షం వచ్చేటట్టు ఎవరు కురిపిస్తారు? నీళ్ళు వేసేది వాడే. ఆ నీళ్ళు ఎవరు ఇస్తారు? పైపు నుంచి నీళ్ళు వచ్చాయంటే ఎవరు? వాడిదే అది. వర్షం కురిసేలాగా నీళ్లు వేసేలాగా చూస్తాం. నీళ్ళ వాడే ఇస్తున్నాడు కాబట్టి మనం ఆ పని చేయలేం కదా. విత్తనమేమో వేస్తాం, దున్నుతాం, మరి నీళ్లు పోయలేం కదా. నీళ్ళు ఉంటే కదా మనం పోస్తాం. నీళ్ళు ఎవరు ఇస్తున్నారు? నీళ్ళు ఇస్తేనే విత్తనం మొలిచేటట్టు ఎవరు చేస్తారు? వాడే కదా. మనం మొలిచేటట్టు చేయలేం కదా, విత్తనం మొలకెత్తేలాగా చేయలేం కదా మనం. అది జరగాలంటే కంటికి కనిపించని ఏదో ఒక శక్తి పని చేయాలి. అది కనిపించదు మనకు. నీళ్లు కంటికి కనపడుతున్నా కానీ దాంట్లో ఉండే శక్తి మనకు కనిపించటం లేదు. అది విచిత్రం. ఇంత చిన్న విత్తనం ఇంత పెద్దది అయిపోయింది. అట్లా వేదం ఆ శక్తినే దేవత అని పిలిచింది. ఆ శక్తికి దేవత అని పిలిచింది వేదం. ఆ దేవతను ఉద్దేశించి ద్రవ్యత్యాగం చేస్తే దానిని మోసుకొని పోయి అగ్నిదేవుడు సూక్ష్మ రూపంలో దేవతలకు అందిస్తాడు. అదే యజ్ఞం. నిజమైనటువంటి యజ్ఞం చేసేటువంటి యోగ్యత ఎవరికి పరమాత్ముడు జన్మతహా ఇచ్చాడో వాడు పోగొట్టుకోవద్దండి. సోమారితనం కాకూడదు. మీరు ప్రయోజనం లేదు, మళ్ళీ ఇంకా చెడ్డ జన్మలు ఎత్తాల్సి వస్తుంది. జాగ్రత్త. నువ్వు చేసేటువంటి గాయత్రి మంత్రము ఆ పరమాత్ముడికి చేరుతుంది, అది వినపడుతుంది వాడికి. వారు దానితో ఆ దేవతలు సంతోషించి మనను అనుగ్రహిస్తారు. నీకు శక్తి పెరుగుతుంది, కంటిలో కళ పెరుగుతుంది. నువ్వు చూడు, నీ మాట మారిపోతుంది, నువ్వు తీరు మారిపోతుంది. అందువల్ల దేవతారాధన మానవ లోకక్షేమాన్ని ఇస్తుంది అని తెలుసుకొని తప్పక అందరూ ఇంట్లో దేవతారాధన ఊరికే ఒక దీపం పెట్టి అలంకారం చేసి వెళ్ళిపోవటం కాదు. కూర్చొని ధ్యానం చేయి, మెడిటేషన్ చేయి, ప్రాణాయామం చేయి, యోగం చేయి. నువ్వు నీ మనసు నీకు శాంతిగా ఉంటుందో నువ్వు చూడు. కావాలంటే తప్పక అందరూ దేవతారాధన చేయవలసిందే. ఆడ మగ అందరూ కూడా. బ్రహ్మదేవుడు మానవులను సృష్టించిన తరువాత నడుచుకునే విధానాన్ని చెప్పలేదు పాపం. సృష్టి చేయకముందే మనం ఎలా నడుచుకుంటే బాగుపడతామో ముందుగానే చెప్పేశాడు. పుట్టిన తర్వాతగా చెప్పింది, ముందుగా చెప్పేశాడు. ఇది మానవలోకానికి వాన్యువలంటిది. అది బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, ఓ మానవులారా, ఈ యజ్ఞంతో మీరు ఇంద్రాది దేవతలను ప్రీతి కలిగించండి. ఆ దేవతలు మిమ్మల్ని వర్షము మొదలైన వాటి చేత పోషిస్తారు. వర్షం అంటే వాన రాకపోతే మనం ఉండలేం, మనం నిజంగా కూడా తెలుసా. అందుకని ఏమో మన నుంచే వచ్చింది అనుకుందాం, సంతోషపడండి. అది వాన వస్తుంటే బయట వెళ్ళి ఒకసారి చూడండి, ఎవరైనా మనుషుల చేత అవుతుందా అంటే అది. ఈ విధంగా మీరిద్దరూ అన్యోన్యంగా పోషించుకొని, అంటే క్రమంగా జ్ఞానం పొంది మోక్షలక్ష్యమైనటువంటి పరమ శ్రేయస్సును పొందుతారు అందరూ కూడా, లేదా స్వర్గాన్ని పొందుతారు అన్నాడు భగవంతుడు. కిటుకంతా ఇక్కడుంది. చేసే సత్కర్మను ఫలం కోసం చేస్తే ఆ ఫలం తప్పకుండా కలుగుతుంది. సత్కర్మ ఫలం అంటే పరంలో కూడా మేలు జరుగుతుంది, అక్కడ కూడా జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. అంతవరకే కానీ కర్మఫలం మీద ఆసక్తి లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన కర్మ చిత్తశుద్ధిని కలిగిస్తుంది. ఆ చిత్తశుద్ధి సత్వగుణాన్ని వృద్ధి చేస్తుంది. దానితో జీవుడు
జ్ఞాన మార్గంలోకి ప్రవేశిస్తాడు. ప్రతి ఇంట్లో కూడా ఇట్లా జరిగిపోతే మళ్ళీ రామరాజ్యం వచ్చేస్తుంది మనకు. ఎవరు ఏమన్నా అనుకొని ఈరోజు నుంచి చాలా శాంతిగా ఉండి ఇంట్లో ఈ సత్కర్మలు చేయండి, బాగుంటుంది అది. దాంతో జీవుడు జ్ఞాన మార్గంలోకి ప్రవేశిస్తాడు. జ్ఞాన మార్గంలో ఎట్లా రావాలా, ఇటు చేయండి. ఇది నీకు ఎక్కడ దొరుకుతుంది అక్కడే చేయండి. జ్ఞాన మార్గంలోకి ఖండితంగా ప్రవేశిస్తాడు. ఆ జ్ఞాన మార్గంలో మోక్ష లక్షణమైన పరమశ్రేయస్సును పొందుతాడు. ఎంత బాగుందండి, ఎంత చిన్నదిగా పైకి వెతుకుతున్నాం. కాకపోతే ఈ పద్ధతిలో కొద్దిగా ఆలస్యం కావచ్చేమో, కానీ మోక్ష ఫలమైతే తప్పక కలుగుతుంది. అందువల్ల కర్మలో అధికారం గలవారు భయపడవలసిన పని లేదు, డీలా పడిపోవలసిన పని కూడా లేదు. గురువుల మార్గదర్శనంలో చక్కటి కర్మలను చక్కగా చేసుకుంటూ మెల్లగా జ్ఞాన మార్గంలోకి ప్రవేశించాలి. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యః యో భుంక్తేస్తేన ఏవ సః. యజ్ఞంలో సంతోష పెట్టబడిన దేవతలు మీకోసం మీకిష్టమైన భోగాల్ని ఇవ్వగలరు. వాళ్ళు సంతోషపడితే మీరు ఎంత ఆనందంగా ఉంటారో. అది కిటుకు, అవి కదా కావాలి మనకు, ఇస్తాడు. వారి చేత ఇవ్వబడినటువంటి అన్నము మొదలైన భోగాలను ఆ దేవతలకు సమర్పించకుండా ఎవడైతే తింటాడో అనుభవిస్తాడో వాడు దొంగే అవుతాడు కదా అన్నాడు భగవంతుడు. మనకిచ్చిన దాంట్లో పరమాత్ముడికి సమర్పణ చేయాల, గురు సమర్పణ చేస్తూ ఉండాలి. మాటి మాటికి చేయాలి గురు సమర్పణ, లేదా మనమే తినకూడదు. అది దొంగ అవుతారు. అట్లా మీరు తింటే దొంగలు అవుతారు. మనం దొంగలు కాకూడదు. మనం వాడిచ్చింది కొంచెం వాడికి ఇచ్చి మనము వాడికి సమర్పణ చేస్తే ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తూ ఉంటాడు మనకు. యజ్ఞంతో దేవతలను సంతోషపరచాలి. యజ్ఞంతోనే దేవతలు సంతోషిస్తారు. అందుకోసమే వర్క్ ఈజ్ వర్షిప్ అనే మాట వచ్చింది. దీనికోసం చూస్తే అందుకని ఈ మాటకు ఈ కాలంలో తప్పుగా అర్థం చెబుతూ ఉన్నారు. కర్మే పూజ అని దీనికి అర్థం చెప్పుకోకూడదు. కర్మనే పూజ అని చెప్పుకోకూడదు. పూజా భావనతో చేసే కర్మను చెయ్యి అని భగవంతుడు చెబుతున్నాడని తెలుసుకోవాలి. కర్మే పూజ అయితే దొంగకు దొంగతనమే పూజ అవుతుంది కదా. కర్మే పూజ అయితే ఏం ప్రయోజనం ఉంది? దొంగకు దొంగతనమే కదా, ఆ దొంగతనం పూజ అవుతుంది కదా. అందుకని హత్య చేసేవాడికి హత్యే పూజ అవుతుంది కదా. అదైతే అది పూజ లెక్క, పూజ కాదు కదా అది. అందువల్ల అలా చెప్పకూడదు. పూజాభావంతో కర్మ చెయ్యి అనే అర్థాన్ని చెప్పుకోవాలి. పూజా భావనతో కర్మ చేయాలి. అందుకని ఉత్తమమైన కర్మనే నువ్వు చేస్తావు, తప్పుగా చేయవు. ఇక్కడ చాలా భావం ముఖ్యమైనటువంటిది. సద్భావన ఉన్నవాడు చెడ్డ పనులు ఎందుకు చేస్తాడు? చేయడు కదా. పూజా భావనతో చేసిన కర్మలతో దేవతలు సంతోషించి సమస్త భోగాలను అనుగ్రహిస్తారు కదా. అలా అనుగ్రహించే పనిని, అధికారాన్ని భగవంతుడే దేవతలకు ఇచ్చాడు. ఆ అధికారాన్ని భగవంతుడే మనకు దేవతలకు ఇచ్చాడు. కాబట్టి పూజా భావనతో చేసిన సత్కర్మకు తప్పక ఫలం వచ్చి తీరుతుంది. ఇది ఇంకొక పూజ, పరమాత్ముడి పూజ అని చేయాలి మనం. పరమాత్ముడికి నువ్వు హత్య చేసేది పరమాత్ముడికి ఇష్టమవుతుందా? చెప్పు మరి. దొంగతనం చేసేది ఇష్టమవుతుందా పరమాత్ముడికి? ఇది నా కర్మ అని చేస్తారా? దొంగకు దొంగతనం చేసేదే కర్మనా? పట్టుబడతాడు. దొంగతనమే నిజమైన నీ కర్మ ఉంటే నువ్వు పడకూడదు కదా. పడతావు కదా ఒకరోజు. అందుకని అది కర్మ కాదు, అది నిజంగా అది చెడు కర్మ. దాంట్లో చెడది మంచిది ఉంది చెప్పాను కదా ఇంతవరకు. దేవతా భావన లేకుండా చేసే కర్మ యజ్ఞం కాదు. దేవతా భావన ఒక ఇల్లు అలికేటప్పుడు దేవతా భావన. నా దేవుడు తిరుగాడుతాడు ఇక్కడంతా, నా దేవుడు తిరుగాడుతాడు, నా భర్త తిరుగాడుతుంది, నా దేవుడే కదా భర్త మా అమ్మ తిరుగాడుతుంది, దేవుడే కదా. ఆ భావన ఉండాలి మనకు.
విపరీతమైన కోపం వచ్చేది, ఇది అట్లంతా రాకూడదు. దేవతాభావన లేకుండా చేసేటువంటి కర్మ యజ్ఞం కాదు. మారండి, మారండి మనుషులారా, మారండి. దేవతలు ఇచ్చిన భోగాలను వారికి ఇవ్వకుండా, సమర్పించకుండా, అంటే నైవేద్యం పెట్టకుండా, అంటే వారి రుణం తీర్చుకోకుండా గురు రుణం తీర్చుకోలేము ఎప్పటికీ మనం. అది రుణమే, రుణపడ్డాం. అందుకనే పరమాత్ముడు మాకు పరిచయం అయ్యాడు. వారి రుణం తీర్చుకోకుండా తన దేహేంద్రియాలను భోగాలతో తృప్తిపరుచుకునేవాడు దేవధనాన్ని అపహరించే దొంగే అవుతాడు అని భగవంతుడు అన్నాడు. పరమాత్ముడి ధనాన్ని అపహరిస్తున్నావు నువ్వు దొంగతనం, నువ్వు దొంగ, నిజమైన దొంగను. కనుక అన్నం తింటున్న ఏ మనిషి నేను నాస్తికుడిని, నాకు దేవుడు లేడు అని అనకూడదు. ఇక్కడికి వచ్చి అన్నం తినే యోగం నీకుందిరా నాన్న, పరమాత్ముడు ఇచ్చాడు. ప్రతిరోజు యజ్ఞ భావనతో భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాతే తినాలి. యజ్ఞ భాగాన్ని మనం పెట్టాల్సిందే నైవేద్యం. నీ చేతనేది ఒక పండు పెట్టు, ఒక అరటి పండు పెట్టు, వాడికి పెట్టిన తర్వాతనే మనం తినాలి. లేకపోతే దొంగతనం చేసిన పాపమే చుట్టుకుంటుంది. ఇక ఇప్పుడు అలా కాకుండా భగవంతుడికి అర్పించి నైవేద్యం చేసేవారు ఏమవుతారో, వారికి ఏమి ఫలం లభిస్తుందో దానిని భగవంతుడు చెబుతున్నాడు. యజ్ఞశిష్టాశనః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞంలో భగవంతుడికి అర్పణ చేసి లేదా నైవేద్యం పెట్టి మిగిలిన దానిని తినే సజ్జనుడు సర్వపాపాల నుండి విడువబడతారు. ఎవరైతే తమ పొట్ట నింపుకోవటానికి మాత్రమే వండుకొని తింటారో వారు పాపులు. అటువంటి పరమాత్ముడికి నైవేద్యం చూపించి తినాలి మనం. నువ్వు ఇచ్చింది ఇది పరమాత్మ, నాతో పాటు నువ్వు కూడా భోంచేయి. అటువంటి వారు పాపాన్నే తింటున్నారు తప్ప మరొకటి కాదు. అన్నం తినేటప్పుడు ఒక దీపం పెట్టుకొని తినాలి. అదే జ్యోతి. ఆ దీపమే పరమాత్ముడు, దీపమే పరబ్రహ్మ, దీపమే అమృతం. అటువంటిది చేస్తే, అందుకని మాటిమాటికి ప్రతి ఒక్కరి దగ్గర దీపం పెట్టాల్సిన పని లేదు. పూర్వకాలంలో పెట్టేవారు. అందుకని ఇంట్లో, దేవుని ఇంట్లో దీపం పెడితే చాలు, పెట్టి మిగతా వాళ్ళు భోంచేస్తారు. మనం పూర్వం చెప్పుకున్న దేవయజ్ఞము మొదలైన యజ్ఞాలను చేయటం వల్ల, భగవంతుడికి నైవేద్యం పెట్టడం వల్ల ఆ మిగిలిన అన్నం అమృత సమానం అవుతుంది. పరమాత్ముడికి నైవేద్యం పెట్టి తింటే అలా తినేవారు యజ్ఞ శిష్టాశులు. అంటే దేవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము, బ్రహ్మయజ్ఞము, భూతయజ్ఞము అనేవి చెయ్యగా మిగిలిన అన్నము సామాన్యమైనది కాదు. అది యజ్ఞశిష్టము అని పిలువబడుతుంది. అది మహాప్రసాదము. యజ్ఞశిష్టం అంటే, యజ్ఞం అంటే పూజ, అది కూడా యజ్ఞం అని చెప్పుకున్నాం కదా. అది అమృతంతో సమానం. అది ఒట్టి శరీర పుష్టి మాత్రమే కాక మనస్సుకు బుద్ధికి కూడా పుష్టి కలుగుతుంది. నైవేద్యం అయిన తర్వాతనే భోంచేయాలి ఇంట్లో. ఒకవేళ పలహారం చేసేటప్పుడు కూడా స్వామికి నైవేద్యం పెట్టాలి. పలహారం నువ్వు దోశ చేసినప్పటికీ, ఇడ్లీ చేసినప్పటికి కూడా దేవుడికి మాటిమాటికి వెళ్ళి పెట్టాల్సిన పని లేదు. నువ్వు తినేక ముందు దేవుడికి అనుకుంటూ నాతో వచ్చి తిను. ఆయన తినడు, అది మిగిలింది నువ్వే తిను. ఆ సూక్ష్మంగా తాను తింటాడు. వచ్చి మిగిలింది ఇడ్లీ అట్లే ఉంటుంది, తిష్టగా ఉంటుంది, దాన్ని తిను, లక్షణంగా తిను. మనస్సుకు బుద్ధికి కూడా పుష్టి కలుగుతుంది. పరమాత్ముడికి నైవేద్యం చేసి పెడితే సత్వగుణం వృద్ధి అవుతుంది. అన్నదానం మొదలైనటువంటి సత్కర్మలు చేసి తినేవారే సత్పురుషులు. ఆహా, వారినే భగవంతుడు సంతః అంటున్నారు. అన్నదానాత్ పరం దానం నాస్తి కించిత్ జగత్రయే అన్నేన లోకా జాయంతే హ్యన్యే ప్రాణాః ప్రతిష్ఠితాః. అన్నదానాన్ని మించిన మరొక దానం 3 లోకాలను లేదు. ఎందుకంటే అన్నంతోనే ప్రజలు జన్మిస్తున్నారు.
అన్నంతోనే జీవిస్తున్నారు. తైత్తిరీయము అతిథులను పూజించవలసిన విషయంలో నకంచన వసతౌ అని ఈ విధంగా చెబుతోంది. వసతికై వచ్చే అతిథి అభ్యాగతులకు ఆతిథ్యమిచ్చి సత్కరించటమే గృహస్థునకు ముఖ్యమైన వ్రతం. ఇది అతిథికి సత్కారం చేయటానికే న్యాయంగా అన్నాన్ని సంపాదించాలి. అన్నాన్ని సంపాదన చేయటం, అతిథికి ఇవ్వటం అనేది నేర్చుకోవాలి. అతిథి ఇంటికి రాగానే అన్నం సిద్ధంగా ఉంది అని చెప్పి మంచి ఆదరంతో కాలయాపన చేయకుండా సత్కరించి అన్నం పెట్టాలి. మంచి సమయంలో 11 గంటలు 11:30కి ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, అది అన్న టైం, అది వాళ్ళని పంపించరాదు. ఎవరో అందుకని అన్నం పెట్టి పంపించాలి. జాగ్రత్తగా ఉండాలి అప్పుడు మాత్రం. అట్లా అతిథి సత్కారం అలా చేసిన వాడికి అదేవిధంగా ఆదరంగా ఆలస్యం లేకుండా అన్నము మొదలైన సుఖభోగాలు లభిస్తాయి. మధ్యరకంగా ఆదరాభిమానాలతో అతిథి సత్కారం చేస్తే అలాగే మధ్యమంగా ఫలాలు కూడా లభిస్తాయి మనకు. ఇక అవమానం చేసి ఆలస్యంగా అన్నం పెడితే ఫలం కూడా అలాగే ఉంటుంది. ఈ విషయాన్ని చక్కగా తెలుసుకున్నవాడే తత్వవేత్త అని చెప్పింది. మనము అన్నం చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి పురుగులు మొదలైనవి లేకుండా బియ్యం నుండి ఏరి పడేసి చేసుకుంటాం కదా, ఆ అన్నాన్ని తింటాం. మనకు ఏ పాపం రాలేదు అని మురిసిపోతాం కదా. అంతటితో కథ అయిపోలేదు. బియ్యం పండాలంటే ఎన్ని జీవుల ప్రాణులు పోవాలి తెలుసా? పొలం దున్నేటప్పుడు ఎన్ని జీవులు పోతాయి, పొలానికి నీళ్లు పట్టేటప్పుడు ఎన్ని జీవులు పడిపోతాయి, ధాన్యాన్ని మిల్లులో వేసి ఆడించేటప్పుడు ఎన్ని జీవులు పోతాయి, ప్యాకింగ్లో ఎన్ని జీవులు పోతాయి అనే విషయం మనం చెప్పలేము కదా. ఏమండి, వీటిని మేము ఎలా తప్పించగలం? ఇది మా చేతుల్లో ఉందా? జీవన చక్రమే ఇలా ఉంది కదా అని మనం తప్పించుకోవచ్చు. కానీ ధాన్యం మన ఇంటికి వచ్చి చేరిన తర్వాత కలిగేటువంటి పంచపాతకాల గురించి శాస్త్రం ఇలా చెబుతోంది. దీనిని బాగా గమనించుకోండి. ఖండిని, పేషిణి, చుల్లి, ఉదకుంబీచ, మార్జని, పంచసూనా గృహస్థస్య తాభిస్వర్గం న విందతి, పంచసూనా కృతం పాపం పంచయజ్ఞైర్ యపోహతి. కత్తిపీట, చాకు మొదలైన వాటిలో కూరగాయలు పరపర కత్తిరించేస్తాం. అలా కత్తిరించేటప్పుడు ఆ కూరలో ఉండే ఎన్నో పురుగులు చచ్చిపోతాయి. అప్పుడు పాపం వస్తుంది. దానిని ఖండిని అంటారు. పచ్చడి బండలోను, గ్రైండర్లోను, మిక్సీలోను వేసి రుబ్బేటప్పుడు, ధాన్యాన్ని దంచేటప్పుడు ఎన్నో సూక్ష్మజీవులు పోతాయి. దానివల్ల వచ్చే పాపాన్ని పేషిణి అంటారు. ఇక కట్టెలు వేసి పొయ్యి మండించేటప్పుడు ఎన్నో సూక్ష్మజీవాలు పోతాయి. అప్పుడు వచ్చే పాపాన్ని చుల్లి అని పిలుస్తారు. మనం నీళ్లు త్రాగేటప్పుడు, నీళ్లను మరగబెట్టేటప్పుడు కుండల్లోనూ పాత్రలోనూ ఎన్నో ప్రాణులు పోతాయి. దానిని ఉదకుంబి పాపము అంటాం. మనం చీపురుతో ఉడిచేటప్పుడు ఎన్నో జీవాలు పోతాయి. దానిని మార్జనీ పాపము అంటారు. ఇవి 5 రకాల పాపాలు. అసలు ఈ పాపాలు చేయకుండా ఎవడైనా ఉంటాడా అంటే దాదాపు సాధ్యమే లేదు అని చెప్పవచ్చు. అందరికీ ఈ 5 పాపాలు తప్పకుండా అంటుకుంటాయి. పైగా ఈ పాపాలను పోగొట్టుకోకపోతే ఉత్తమగతి లభించదు అని కూడా స్మృతులు చెబుతున్నాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.